పాక్ బరి తెగింపు మరోసారి దాయాది దుస్సాహసం 26 ప్రాంతాలే లక్ష్యంగా 100కు మించి డ్రోన్లతో దాడి చీకటి పడగానే అటాక్ షురు భారత మిలిటరీ ఎయిర్పోర్ట్లు పౌరులే లక్ష్యం అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ అన్ని డ్రోన్లను నేలమట్టం చేసిన ఎయిర్ డిఫెన్స్ సరిహద్దు రాష్ట్రాల్లో సైరన్ల మోత పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టే దాడికి పాల్పడింది వరుసగా రెండో రోజు కవ్వింపు చర్యకు దిగింది శుక్రవారం చీకటి పడగానే 100కు పైగా డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించింది ఉత్తరాన కశ్మీర్లోని బారాముల్లా నుంచి పశ్చిమాన గుజరాత్లోని భుజ్ వరకు సుమారు 26 లొకేషన్లను టార్గెట్ చేసుకుని డ్రోన్ అటాక్ ప్రయత్నించింది ఇందులో భారత సైనిక స్థావరాలతో పాటు పౌరుల నివాసాలను గురిపెట్టినట్లు తెలిసింది ముందుగా జమ్మూలో డ్రోన్ కదలికలను గుర్తించిన భారత బలగాలు వెంటనే అలర్ట్ అయ్యాయి సరిహద్దు వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అలర్ట్ చేసింది పాకిస్తాన్ డ్రోన్లను ఎక్కడికక్కడే ధ్వంసం చేసి నేల కూల్చింది బారాముల్లా శ్రీనగర్ అవంతిపోర నగ్రోటా జమ్మూ ఫిరోజ్పూర్ పఠాన్కోట్ ఫజిల్కా లాల్గూడ జట్టా జైసల్మేర్ బార్మర్ భుజ్ కుర్బెట్ లఖీ నాలాలను టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ దాడులకు తెగబడింది ఆకాశంలోనే ధ్వంసం చేసిన ఓ డ్రోన్ శకలాలు పంజాబ్లోని ఫిరోజ్పూర్లో కూలిపోయాయి ఇవి నివాస ప్రాంతాలపై పడటంతో కనీసం 3 గాయపడినట్టు తెలిసింది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఫిరోజ్పూర్ డ్రోన్ దాడిలో దగ్ధమవుతున్న కారు ఫోటో ఒకటి మనకి ఇక్కడ ఇచ్చారు ఇమేజ్ ముఖ్యంగా ఆ డ్రోన్ల కూల్చివేత ఎలా సాగింది అంటే ఏ ప్రాంతంలో ఎన్ని డ్రోన్లను కూల్చివేశారు అన్నది అంటే కొన్ని డ్రోన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు ఫిరోజ్పూర్లో 60 కచ్లో 15 పఠాన్కోట్లో 10 శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో 10 రాజస్థాన్ 10 గుజరాత్ 10 జైసల్మేర్లో 9 అమృత్సర్లో 4 ఇవి కొన్ని మాత్రమే అంటే ఉన్నంత వరకు సమాచారం ఉన్నంత వరకు కొన్ని మాత్రమే ఇక్కడ ఇచ్చారు ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది చేసింది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినా కూడా పాక్ ఎందుకు అంత రగిలిపోతుందో పాకిస్తాన్కే తెలియాలి ఎందుకంటే వాళ్ళకు ఉగ్రమూకలు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రధాన బలమని ఇప్పుడు కొట్టొచ్చినట్టు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసొచ్చింది లేకపోతే ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తే పాకిస్తాన్ ఎందుకు ఇంత ఆతృతతో ఇంత కక్షపూరితంగా కవ్వింపు చర్యలకు పాల్పడి భారత్ పైన దాడులకు తెగబడుతోంది అంటే వాళ్ళకు ఉగ్రవాదులే ప్రధాన బలం అందుకనే ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తే కాంగా సైలెంట్గా ఉండకోకుండా ఉగ్రవాదుల స్థావరాలనే కదా ధ్వంసం చేసింది ఉగ్రమూలాలు పోవడం మంచిదే కదా అనుకోకుండా పాక్ తిరగబడి ప్రతీకార చర్యలు తీర్చుకుంటోంది అంటే కనుక దానికి అర్థం ఉగ్రవాదుల్ని పెంచి పోషించి ముఖ్యంగా పాకిస్తాన్కు ఆర్మీ కన్నా కూడా ఉగ్రవాదులే కీలకమని చెప్పకనే చెప్తోంది నిన్న సాయంత్రం కూడా చీకటి పడగానే పాకిస్తాన్ దాదాపు 100కు పైగా డ్రోన్లతో అయితే కనుక దాడి చేసింది ముందుగా దీన్ని జమ్మూలో గుర్తించిన భారత బలగాలు అయితే కనుక వెంటనే అలర్ట్ అయి ఎయిర్ డిఫెన్స్కి కూడా సమాచారం ఇచ్చి వెంటనే అన్ని వ్యవస్థలు అలర్ట్ అయిపోయి 100కు పైగా డ్రోన్లను అయితే కనుక కూల్చేశారు ఒక డ్రోన్ అయితే కనుక పంజాబ్లో నేల కూలిపోవడంతో అక్కడ శకలాలు కూడా కింద పడిపోయాయి ఒక 3కి గాయాలైనట్లు కూడా తెలుస్తోంది అని చెప్పి వార్త ఇచ్చారు మరి పాకిస్తాన్ ఎందుకు ఉగ్రవాద స్థావరాల్ని టార్గెట్ చేసుకొని భారత్ ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేస్తే ఇంతగా బరి తెగిస్తోంది ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని చూస్తూ ఉన్నాయి భారతదేశం ఏం చేసింది ఆపరేషన్ సింధూర్ చేసింది ఆపరేషన్ సింధూర్ అంటే పెహల్గాంలో ఉగ్రవాదులు అమాయకులైన పర్యాటకుల ప్రాణాలు తీసి 26 మందిని చంపేశారు నిర్దాక్షిణ్యంగా మరీ ఐడి కార్డు మతం పేరు అడిగి ఇది అందరికీ తెలిసినది సో ఆ తర్వాత భారత ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని చాలా కఠిన నిర్ణయాలు తీసుకొని అది పాక్కు ఏమాత్రం సహించలేదు ఆ నిర్ణయాలు దాంతో పాకిస్తాన్ కూడా ఏదో ఒకటి చేయాలి అన్నట్టు ఏం చేయాలో ఏమో ఒకటి చేయాలి అన్నట్టు కానీ ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాల పిచ్చి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఏం చేయాలో పాల్గొనే పరిస్థితుల్లో భారత్ పైన ఏం చేయాలి భారత్ని ఏం చేయాలి అని చెప్పేసి పాల్గొనే పరిస్థితుల్లో దాడికి దిగింది వాళ్ళ డ్రోన్లతో దాడికి దిగింది సో ఎవరు ఫస్ట్ దాడికి దిగింది పాకిస్తాన్ దాడికి దిగింది దానికి ప్రతి దాడి భారత్ చేసింది వాళ్ళు వచ్చేసి వాళ్ళ డ్రోన్లను ప్రయోగించి మన దేశంలోని ఎయిర్పోర్ట్లని లేదా సామాన్య ప్రజల్ని లేదా దేవస్థానాలని ఎక్కడ జనసమూహాలు ఎక్కువ ఉంటే అక్కడ ఇది చేస్తామంటే భారతదేశం చేతులు కట్టుకొని కూర్చుంటుందా కూర్చోదు కదా అందుకని పెద్ద దాడి చేసింది ఇక్కడ ఎవరిది దాడికి పాల్పడింది పాకిస్తాన్ దాన్ని ఎంతో సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత్ ఇది కూడా ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు అయినా సరే అప్పటికైనా పాకిస్తాన్ నోరు మూసుకొని కూర్చోలా నిన్న కూడా చీకటి పడగానే మళ్ళీ స్టార్ట్ చేసింది 100కు పైగా డ్రోన్లతో ఈసారి సామాన్యులని కూడా సామాన్యులని కూడా ప్రధానంగా టార్గెట్ చేసింది అని చెప్పేసి
తెలుస్తోంది వార్తాకథనం ప్రకారం. మరి ఉగ్రవాదుల్ని ఎరేస్తుంటే పాకిస్తాన్ ఎందుకు ఇంతగా దుస్సాహసానికి వడిగట్టి బరి తెగించి భారత్ పైన అటాక్ చేస్తోంది? ఎందుకు భారత్ని కవ్వించి రెచ్చగొడుతోంది? ఎంతో శాంతియుతంగా కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే ఏరేసే కార్యక్రమంలో భారత్ ఉంటే పాకిస్తాన్ ఎందుకు భారత్ని రెచ్చగొడుతుంది? ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఉగ్రవాదుల్ని ఏరేస్తుంటే భారత్ మీద దాడులకు దిగుతున్న పాకిస్తాన్ని ఉపేక్షించాల్సిన అవసరం ఉందా? దీనిపైన కూడా ప్రపంచ దేశాలన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉగ్రవాద మూలాల్ని ఏరివేసే హక్కు భారత్కి ఉంది అని చెప్పేసి ఫ్రాన్స్ ఇంకొన్ని దేశాలు చెప్పాయి. మరి అలాంటప్పుడు ఉగ్రవాద మూలాలని ఏరేస్తుంటే పాకిస్తాన్కు ఎందుకు అంత నొప్పి? ఎందుకు ఇంత దుస్సాహసానికి పాల్పడుతోంది? ఎందుకు భారత్ పైన దాడులకు దిగుతోంది? దీనిపైన ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక నిర్ణయానికి వచ్చి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. లేదు ఇలాగే అవుతుంది అంటే కనుక పాకిస్తాన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎన్ని రోజులని వీళ్ళంటే ఎప్పుడు అటాక్ చేస్తారో, ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి నిరంతరం అంటే ప్రాణభయంతో ఉండాలా ప్రజలు? కాదు కదా, అలా కాదు కదా. ఇప్పుడు అక్కడ సైన్యం కుటుంబాన్ని, అక్కడ బార్డర్లో ఉన్న ఆర్మీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, లేకపోతే నావీ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు, భార్య బిడ్డలకు దూరంగా ఉండి దేశ రక్షణకు ముందుకు వచ్చి నిలబడి అక్కడ నిరంతరం వారు పహారా కాస్తూ దేశ ప్రజలందరినీ కాపాడుతూ ఉంటే పాకిస్తాన్ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్లు అరాచకాలు సృష్టిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ పాకిస్తాన్ రాత్రిళ్ళు అవుతానే డ్రోన్లతో ఇలా విరుచుకుపడ్డము. ఒకవైపు ఎవరైతే ఈ త్రివిధ ఉన్నాయో వారి కుటుంబ సభ్యులే కాదు, సామాన్య ప్రజలు సైతం అక్కడ ఆర్మీ వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పేసి వాళ్ళ గురించి నిరంతరం ఆలోచిస్తూ వాళ్ళకి అందరూ బాగుండాలి, ఎవరికి ఏం అవ్వకూడదు అని చెప్పేసి ఆ పడుతున్న టెన్షన్ ఏదైతే ఉందో ఇదంతా మనం ఇదంతా ఎందుకు భరించాలి అని చెప్పేసి కొంతమంది ప్రజలు అడుగుతున్నారు. పాకిస్తాన్ని ఎందుకు ఉపేక్షించాలి? మనం చేసింది ఉగ్రవాద స్థావరాల పైన దాడి, దానికి ఎందుకు పాకిస్తాన్ ఉలికిపడి ఇంత చేస్తోంది? మరి మరి పాకిస్తాన్ని ఉపేక్షించాల్సిన అవసరం ఉందా? కొంతమంది పాకిస్తాన్ని ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదు, ఇలా వదిలేస్తే ఇలాగే ఇంకా ఎన్ని దుస్సాహసాలకు కవ్వింపు చర్యలకు పాల్పడి ఇలా చేస్తూ ఉంటుందో, కాబట్టి పాకిస్తాన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదని చెప్పేసి కొంతమంది సామాన్య ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు. ఇక దీన్ని ప్రపంచ దేశాలు కూడా ఓపెన్ బహిరంగంగానే ఇదంతా జరుగుతోంది. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలి, దీన్ని నిలువరించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ అన్యాయంగా, అనవసరంగా, కక్షపూరితంగా భారత్పై ఏదైతే చేస్తుందో దీన్ని నిలువరించాల్సిన అవసరం ఉందని కూడా సామాన్య ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 14 మంది ముష్కరులను మట్టుబెట్టి తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం. జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వర్తిస్తుండగా పాకిస్తాన్ చేసిన దాడుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి. నిన్న వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన చూస్తే కనుక, వాళ్ళ రోదన చూస్తుంటే ఎంత బాధ ఇస్తుందంటే అది ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. మన కోసం, మన భద్రత కోసం ఎంతోమంది జవాన్లు బార్డర్లో నిలబడి మనల్ని రక్షిస్తూ ఉన్నారు. అందులో తెలుగు జవాన్ వీరమరణం పొందారు అని చెప్పేసి నిన్న అయితే కనుక అక్కడ ఉన్న ప్రజలు, అంటే వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళిన ప్రజలైతే కనుక చాలా ఆవేదన వ్యక్తం చేసి బాధపడ్డారు. భారత్పై టర్కీ డ్రోన్లతో పాక్ దాడి, 400 డ్రోన్లతో 36 ప్రాంతాలను టార్గెట్ చేసిన పాకిస్తాన్. సివిల్ విమానాలను అడ్డుపెట్టుకుని దాడులు, సామాన్యులు, ఆధ్యాత్మిక కేంద్రాలపైన అటాక్. కల్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ. భారత్ పైన అయితే కనుక టర్కీ డ్రోన్లతో పాకిస్తాన్ దాడి చేసింది. ఇక 400 డ్రోన్లతో 36 ప్రాంతాలను పాకిస్తాన్ టార్గెట్ చేసింది అని చెప్పేసి ముఖ్యంగా కల్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, అలాగే విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ అయితే కనుక చెప్పారు. సివిల్ విమానాలను అడ్డు పెట్టుకొని సామాన్యులు, ఆధ్యాత్మిక కేంద్రాలపైన అటాక్ అని చెప్పేసి విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ అయితే కనుక చెప్పడం జరిగింది. భారత్ పాక్ వివాదంతో మాకు సంబంధం లేదు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.
ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నాం. చైనా సింధు జలాల విషయంలో మేమేం చేయలేం. ప్రపంచ బ్యాంక్ రాష్ట్రాలకు ఎమర్జెన్సీ పవర్స్. కేంద్రం 7 ఉగ్రవాదులు చొరబాటుకు యత్నం. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో హతమార్చిన భారత సైన్యం. సో భారత్ పాక్ వివాదం ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాంతో మాకు సంబంధం లేదు అని చెప్పేసి అమెరికా ఉపాధ్యక్షుడు జైడీ వాన్స్ చెప్పారు. ఇక చైనా మేము ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తాము అని చెప్తోంది. ఈ సింధు జలాల విషయంలో ప్రపంచ బ్యాంక్ అయితే మేమేం చేయమని స్పష్టంగా చెప్పేసింది నిన్ననే. ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఎమర్జెన్సీ పవర్స్ని ఇచ్చింది. ముఖ్యంగా నిన్న అయితే కనుక మరో వార్త చూసుకుంటే నిన్న 7 ఉగ్రవాదులు చొరబాటుకు అయితే కనుక ప్రయత్నం చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో చొరబడడానికి ప్రయత్నిస్తే భారత సైన్యం వాళ్ళని హతమార్చింది. ఇంకా మరో వార్త చూసుకుంటే కనుక యుద్ధ వాతావరణంలో అందాల పోటీల మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి. పాలన చేత కానీ సీఎం రాజీనామా చేయాలి. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇక బీఆర్ఎస్ నేతలు కొంతమంది ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా సంఘీభావ ర్యాలీ చేపట్టారు. ఇందులో కవిత మాట్లాడుతూ యుద్ధ వాతావరణ నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీల్లో వాయిదా వేయాలి అని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో అయితే కనుక మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి అని చెప్పేసి కవిత అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక ఇక్కడ కూడా పాకిస్తాన్ దుస్సాహసం దాన్ని విజయవంతంగా తిప్పికొట్టిన భారత్ గురించి వార్త ఇచ్చారు. ఇక నిన్న ఢిల్లీలో శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీసీలతో సమావేశమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నిన్న వీళ్ళందరితో ప్రధాని గారు అయితే కనుక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కీలక భేటీ నిర్వహించారు. తదుపరి ప్రణాళిక పైన అయితే చర్చించినట్లు తెలుస్తోంది. నిన్న తెలుగు జవాన్ వీర మరణం పొందారు. దాని గురించి కూడా ఈనాడులో వార్త ఇచ్చారు. అగ్నివీరుడా వందనం. యుద్ధ క్షేత్రంలో నేల రాలిన తెలుగు బిడ్డ. ఆపరేషన్ సింధూర్లో పాక్ పై పోరాటం. జమ్మూ కాశ్మీర్లో అమరుడైన మురళీ నాయక్. శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాలో విషాదం. సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన మురళీ నాయక్ ఆపరేషన్ సింధూర్లో పాక్ పై పోరాటంలో అయితే కనుక అసూలు బాసారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇంకా మరో ముఖ్యమైన వార్త, మాది T20 నమూనా. తెలంగాణను చైనా ప్లస్ గా తీర్చిదిద్దుతున్నాము. విధానాల రూపకల్పన అమలులో వేగంగా పనిచేస్తున్నాం. రాష్ట్రాన్ని ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం. ఈ మేరకు దక్షిణాదికి ఊతమిచ్చేలా లోక్సభలో స్థానాలుండాలి. ది హిందూ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ది హిందూ సదస్సు కండక్ట్ చేస్తే అందులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా మాది T20 నమూనా. తెలంగాణను చైనా ప్లస్గా తీర్చిదిద్దుతాము. ముఖ్యంగా రాష్ట్రాన్ని ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మా లక్ష్యం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఇక ఈ మేరకు దక్షిణాదికి ఊతమిచ్చేలా లోక్సభలో స్థానాలు ఉండాలి అని కూడా చెప్పారు. ఇక విధానాల రూపకల్పన అలాగే వాటి అమలులో వేగంగా పనిచేస్తున్నామని చెప్పేసి సీఎం స్పష్టం చేశారు. భూభౌతిక పరీక్షల తర్వాతే ముందుకు. ఎస్ఎల్బీసీ సొరంగంపై ఉప కమిటీ నిర్ణయం. డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో తవ్వకం అనుకూలం. సహాయక చర్యలపై నిపుణుల కీలక సూచనలు. సో భూభౌతిక పరీక్షల తర్వాతనే ఎస్ఎల్బీసీ సొరంగం పైన అయితే కనుక ముందుకు వెళ్ళడం జరుగుతుంది అని చెప్పేసి ఏదైతే కమిటీని నియమించారో ఆ ఉప కమిటీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా డ్రిల్లు బ్లాస్టింగ్ పద్ధతిలో తవ్వకంకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఉప కమిటీ సహాయక చర్యలపై అంటే ఎస్ఎల్బీసీలో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై అయితే కనుక ఈ ఉప కమిటీలోని నిపుణులు కీలక సూచనలు చేశారు అని చెప్పేసి ప్రధానంగా ఒక వార్త ఇచ్చారు. మరో ప్రధాన వార్తాపత్రిక వెలుగు. ఫేక్ ప్రచారం నమ్మొద్దు. దేశంలో ఆయిల్ కొరత అంటూ తప్పుడు ప్రచారం. ఏటీఎంలు మూసేస్తారని అబద్ధపు వార్తలు. ఫ్యాక్ట్ చెక్తో ఎప్పటికప్పుడు పిఐబి క్లారిటీ. సో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అయితే కనుక కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో ఆయిల్ కొరత అని చెప్పడం లేదా ఏటీఎంలు మూసేస్తారని చెప్పడము ఇలాంటి కొన్ని అబద్ధపు వార్తలను అయితే కనుక స్ప్రెడ్ చేస్తున్నారు. ఇటువంటి వాటిని నమ్మొద్దు అని చెప్పేసి ఫ్యాక్ట్ చెక్తో అయితే కనుక అంటే ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి ఆ ఫ్యాక్ట్ చెక్తో అయితే కనుక ఎప్పటికప్పుడు పిఐబి క్లారిటీ ఇస్తుంది. కాబట్టి ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దండి. ఏదైనా సరే భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఒక అడ్వైజరీ ఏదైనా రిలీజ్ చేస్తే అప్పుడు దాన్ని నమ్మి దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఇలా ఎవరు పడితే వాళ్ళు అబద్ధపు ప్రచారాలు చేస్తే వాటిని ఎవరు నమ్మకండి దయచేసి. ఎందుకంటే కనుక
చాలామంది అంటే ఏదో వాళ్ళకు తోచింది ఏదో మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది అన్నట్టు ఒకటి అక్కడ ఉన్నది అక్కడ జరిగింది ఒకటి జరుగుతుంది, దాన్ని ఇంకోలాగా అర్థం చేసుకొని ఏదో న్యూస్ ఇచ్చేయాలి లేదా ఏదో అవ్వాలి అని చెప్పేసి చాలామంది ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటారు, ఏదో మాకు తెలిసిందే కరెక్ట్ అని. సో అలాంటివి అయితే కనుక దయచేసి ఎవరు నమ్మకండి. ఇలాంటివి ఏదున్నా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఒక అడ్వైజరీని అయితే కనుక ఇస్తూ ఉంటాయి. ఇలాంటివి ఏమైనా ఉంటే అలాంటి వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని అలాంటి వాటిని మాత్రమే నమ్మండి. సైన్యం కోసం సీఎం నెల జీతం విరాళం ఎన్డీఎఫ్కు అందజేస్తున్నట్లు ప్రకటన. మిగతా నేతలు పౌరులు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపు. సో సైన్యం కోసం, భారత సైన్యం కోసం అయితే సీఎం రేవంత్ రెడ్డి తన నెల జీతం విరాళం ఇస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక ఎన్డీఎఫ్కు అందజేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ముఖ్యంగా మిగతా నేతలు పౌరులు కూడా దీంట్లో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇవాళ నుంచి హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఇక గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు అని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చారు. ఇక పాల్గొననున్న 1000 మందిగా గెస్ట్లు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు, పోటీల్లో పాల్గొంటున్న 120 దేశాల కంటెస్టెంట్స్. ఇప్పటికే 109 దేశాల నుంచి రాక స్టేడియం కంటెస్టెంట్లు బస చేస్తున్న హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం. సో ముందు నుంచి అయితే కనుక మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో పెడతారు అని తెలిసిన తర్వాత వీటిపైన సమీక్ష సమావేశాలు నిర్వహించడం, ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఈ మిస్ వరల్డ్ పోటీల్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే 120 దేశాలకు సంబంధించి కంటెస్టెంట్స్ వస్తారు కాబట్టి వీళ్లకు భారీ భద్రతను కల్పించాల్సిన అవసరం. అందులో హైదరాబాద్ భారతదేశంలో చాలా ముఖ్యమైన నగరము. ఈ హైదరాబాద్లో ఈ పోటీలు జరుగుతున్నాయి కాబట్టి ఇటీవల కాలంలో భారత్ పాక్ల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అయితే కనుక భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక ముఖ్యంగా 120 దేశాల కంటెస్టెంట్ పాల్గొంటున్న ఈ మిస్ వరల్డ్ పోటీల్లో అయితే కనుక 109 మంది అంటే 109 దేశాల నుంచి అయితే కనుక ఇప్పటి వరకు వచ్చారు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఇవాళ ఓపెనింగ్ సెరమనీ గచ్చిబౌలి స్టేడియంలో ఉంటుంది. దీంట్లో ఇక ఈ పోటీలు జరుగుతున్న చోట అలాగే ఈ కంటెస్టెంట్స్ ఎక్కడైతే స్టే చేస్తున్నారో అక్కడ కూడా మొత్తం వీళ్ళున్న ప్లేసెస్ దగ్గర అంతా కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి కొద్ది రోజుల నుంచి సమీక్ష సమావేశాలు సీఎం చెప్తూనే ఉన్నారు. ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే కనుక పాకిస్తాన్ దుర్మార్గానికి సాక్ష్యాలు ఇవిగో. పూంచ్లో గురుద్వారా వద్ద సరిహద్దుకు సమీపంలోని ప్రాంతాల్లో జనావాసాలు, ప్రార్థనాలయాలు లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు తెగబడుతున్నది. పూంచ్లో పాక్ జరిపిన దాడిలో దెబ్బతిన్న గురుద్వారా పరిసరాలను చూపిస్తున్న యువకులు. ఇక ఇక్కడ బారాముల్లా జిల్లాలోని యురిలో పాక్ దాడులతో పూర్తిగా ధ్వంసమైన తన ఇంటిని పరిశీలిస్తున్న స్థానికులు. ఇక పాక్ ప్రయోగించిన ఓ క్షిపణిని భారత సైన్యం కూల్చడంతో దాని శకలాలు పంజాబ్లోని హోషియాపూర్ ప్రాంతంలో పడిన దృశ్యం. హోషియాపూర్ పంజాబ్లో పాక్ క్షిపణి ఏదైతే భారత సైన్యం నేల కూల్చిందో ఆ క్షిపణి ఫోటో చూపెడుతున్నారు. ఇక పంజాబ్లోని భటిండా జిల్లాలో ఓ పొలంలో పడిన క్షిపణి శకలాలు. ఇక్కడ చూస్తే రాజస్థాన్ జైసల్మేర్లో డ్రోన్ కూల్చగా లభ్యమైన పేర్లు, సామాగ్రి వాటికి సంబంధించిన ఫోటోలు ఇచ్చారు. ఇక ఇక్కడ కూడా బరి తెగించిన పాక్ పౌరులపై అటాక్ చేస్తోంది అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక దేశమంతా హై అలర్ట్, భద్రతను లెవెల్ 1 నుంచి లెవెల్ 2కు పెంచిన కేంద్రం. కీలక ప్రాంతాలలో హై సెక్యూరిటీ. ఢిల్లీలో బహుళ అంతస్తుల భవనాలపై సైరన్ల ఏర్పాటు. బయటకు రావద్దంటూ సరిహద్దు ప్రజలకు హెచ్చరికలు. సో భద్రతను అయితే కనుక లెవెల్ 1 నుంచి లెవెల్ 2కు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇక కీలక ప్రాంతాల్లో హై సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. బయటకు రావద్దు అంటే సరిహద్దు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు రావద్దు అంటూ హెచ్చరికలు అయితే కనుక జారీ చేసింది. ఇక పాక్ పక్కలో బలూచ్ బల్లెం. బిఎల్ఏ వరుస దాడులతో సైన్యం ఉక్కిరి బిక్కిరి. స్వతంత్ర దేశంగా ఐరాస గుర్తించాలి వేర్పాటువాదులు. పాక్ పక్కలో బలూచ్ బల్లెం అని చెప్పేసి ప్రధానంగా మరో వార్త ఇచ్చారు. ఎందుకంటే మనం నిన్న కూడా చెప్పుకున్నాం, బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన అంటే పాకిస్తాన్ ట్రైన్స్ని ఇంతకుముందు హైజాక్ చేసింది, తర్వాత పాకిస్తాన్ పైన దాడులు చేసింది. ఇప్పుడు బిఎల్ఏ వరుస దాడులతో అంటే బలూచిస్తాన్ వరుస దాడులతో అయితే కనుక పాక్ ఆర్మీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి ఎవరైతే కనుక ఉగ్రవాద మూలాల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా విషపూరితంగా మారిపోయి ఉన్నారో వాళ్ళు మారరు అని చెప్పేసి నిన్న రెండోసారి భారత్ పైన అటాక్ చేసినప్పుడు పూర్తిగా అర్థమైపోయింది ప్రపంచ దేశాలకు.
ఇక ముఖ్యంగా దేశ రక్షణ నిధికి ఉద్యోగుల విరాళం. పహల్గామ్లో అమాయక ప్రజల ఉసురు తీసి విర్రవీగిన ఉగ్రవాద మూకలకు వారిని ఎగదోసిన పాకిస్తాన్కు దిమ్మ తిరిగేలా భారతదేశం సత్తా ఏమిటో రుచి చూపిస్తూ వీరోచిత పోరాటం జరుపుతున్న భారత సైన్యానికి త్రివిధ దళాలకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రిక ఉద్యోగులు సిబ్బంది జేజేలు పలుకుతున్నారు. దేశ ప్రజలు గర్వించే విజయాలను అందిస్తున్న సైన్యానికి పూర్తి సంఘీభావం తెలుపుతూ తమ వంతు కర్తవ్యంగా దేశ రక్షణ నిధికి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటిస్తున్నామని చెప్పేసి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అయితే కనుక చెప్తున్నారు. అంటే దేశ రక్షణ నిధికి తమ వంతు బాధ్యతగా తెలంగాణ నమస్తే తెలంగాణ అలాగే తెలంగాణ టుడే పత్రికల ఉద్యోగులు సిబ్బంది అయితే కనుక వారి ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇస్తున్నామని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చారు. ఇవి తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.